బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో ఇవాల్టితో ముగియనుంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలో 12 రోజుల పాటు సాగిన యాత్ర ఇవాల్టితో 375 కిలోమీటర్లు పూర్తి చేసుకోనుంది. భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న రాహుల్ గాంధీ తన ఆలోచనలు వారితో పంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే తనను కలవడానికి వస్తున్న మేధావులు, ప్రతినిధులతోనూ విరామ సమయంలో రాహుల్ సమాలోచనలు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం జుక్కల్ నియోజకవర్గంలో మేనూరులో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో జోడో యాత్రలో భాగంగా నిర్వహించే చివరి సభ కావడంతో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో ఇవాల్టితో ముగియనుంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలో 12 రోజుల పాటు సాగిన యాత్ర ఇవాల్టితో 375 కిలోమీటర్లు పూర్తి చేసుకోనుంది. భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న రాహుల్ గాంధీ తన ఆలోచనలను వారితో పంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో తనను కలవడానికి వస్తున్న మేధావులు, ప్రతినిధులతోనూ విరామ సమయంలో రాహుల్ సమాలోచనలు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం జుక్కల్ నియోజకవర్గంలోని మేనూరులో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో జోడో యాత్రలో భాగంగా నిర్వహించే చివరి సభ కావడంతో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఇదే అంశంపై తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సంపత్, ఏదైతే కాంగ్రెస్ నిర్వహిస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న జోడో యాత్ర అయితే మొత్తానికి తెలంగాణలో చూసినట్టయితే మన ఈ కామారెడ్డి జిల్లాకు ఒక ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా సంబంధించిన ఇందిరాగాంధీ కూడా ఒకసారి పర్యటించిన నేపథ్యంలో కూడా ఇక్కడ నుంచే ఎస్టీ రిజర్వేషన్ బిల్ అనేది ఇక్కడ నుంచే ప్రారంభించారని చెప్పేసి కూడా నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొనసాగుతున్న ఏదైతే యాత్ర ఉందో యాత్రకు చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. అయితే నిన్న రాత్రి అయినా ఇక్కడ కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడుకుల్లో అయితే స్టే చేశారు. ఇప్పుడే అతను పాదయాత్ర మీదుగా అయితే మేనూరు వద్దకైతే చేరుకున్నారు. ఇప్పుడైతే విరామం తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ సభ ఏర్పాట్లను చూసినట్టయితే సభ ఏర్పాట్లు అయితే మొత్తానికి అయితే ఒక పెద్ద మొత్తంలో కూడా ఈ విశాలమైన మైదానంలో అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు 1,00,000 మంది చేరుకునే విధంగా 1,00,000 మంది హాజరు కావాలి, పెద్ద మొత్తంలో జన సమీకరణ చేయాలనే ఉద్దేశంతో అయితే భారీ ఏర్పాట్లను చేశారు. దీంతో పాటు రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ సంబంధించిన చిన్న పెద్ద నాయకులు, ఏ నియోజకవర్గ వారిగా ఉన్నటువంటి నాయకులతో సహా స్టేట్ లీడర్స్ వరకు అందరూ కూడా ఈ ప్రతి ఒక్కరు వచ్చేసేసి ఇక్కడ ఎట్లా ఉంది అని చెప్పి చూడడం జరుగుతుంది. దీంతో పాటు జిల్లా ఎస్పీ కూడా ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి కూడా వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు. దీంతో పాటు ఇంతకు ముందే రాహుల్ గాంధీ ఒక ప్రెస్ మీట్ తో ఒక చిట్ చాట్ అనే ప్రోగ్రామ్ ని కూడా చేశారు. దీంతో పాటు నిన్న జరిగిన మునుగోడు ఎలక్షన్స్ గురించి కూడా ఆయన స్పందించారు. ఇదంతా కూడా ఏదైతే ఆయన ఏం మాట్లాడతారు అయితే ఇప్పుడు మాట్లాడిన చిట్ చాట్లు అయితే కొన్ని విలేకరులు అడిగిన ప్రశ్నలకైతే ఆయన సమాధానాలు కూడా చెప్పారు. అయితే ఆసక్తిగా చూసే అంశం ఏంటంటే ఆయన ఏం మాట్లాడతారనే కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సంపత్, థ్యాంక్ యూ శ్రీనివాస్.